ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నకి నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఈ ప్రశ్న ఎవరు అంటే అడిగారంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఈ ప్రశ్న కామెంట్స్లో అడగడం జరిగింది. అదేంటి అంటే మన మనసుని మనం మన ఆధీనంలో ఎలా ఉంచుకోవాలి, అంటే కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది అడిగినటువంటి ప్రశ్న. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసుని మనం ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి రావడమే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్, చాలా మంచి విషయం. అయితే మన మనసుని మనం ఆధీనంలో ఉంచుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి అంటే we should have a clarity about the situations and పరిశీలన. We need to observe the things which are going on in our surroundings, in our environment. మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితుల్ని, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం అబ్జర్వ్ చేయడం అనేది చాలా అవసరం. అయితే ఒక సమస్య మనకు వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయానికి సంబంధించినటువంటి ఫలితాలు, మనం తీసుకునే డెసిషన్కి సంబంధించినటువంటి రిపర్కషన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ముందే ఊహించగలిగినటువంటి ఆలోచన విధానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ మ్యామ్, ముందే మనం ఇంతగా మనం ఊహించడం, మనం అర్థం చేసుకోవడం సాధ్యమేనా అని చెప్పేసి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే అబ్జర్వేషన్. వీ నీడ్ టు హ్యావ్ కీన్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ ద situations and regarding the problems, what we have and what we have in our surroundings and what we have in our environment. అయితే అన్నిసార్లు ఇది సాధ్యం కాదు. Sometimes when you are undergoing a severe state of emotion, it's not possible for you to think in a proper way, in a positive way, in a quite what we can say environment. It's not possible. Then it's must for us టు కాంటాక్ట్ ఏ సైకాలజిస్ట్. అటువంటి పరిస్థితుల్లో, అంటే అంత తీవ్రమైన పరిస్థితుల్లో, అదర్వైజ్ యూ క్యాన్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ద సరౌండింగ్స్ వాట్ యూ హ్యావ్. యూ కెన్ డెఫినెట్లీ టేక్ యువర్ ఓన్ డెసిషన్, నో డౌట్ ఇన్ దాట్ అండ్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. వీ క్యాన్ వన్ థింగ్ అండి, నేను చెప్పేది ఏంటంటే మన మనసులో ఫస్ట్ ఏముండాలంటే ఐ క్యాన్ డూ ఇట్. ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ మనకి ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మనం చేయగలం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్రియేటివిటీ అండ్ క్రియేటింగ్ ద వరల్డ్ అనేటువంటి పెద్ద పెద్ద విషయాల గురించి నేను మాట్లాడలేదు. గాడ్ ఈజ్ దేర్, హీ ఈజ్ ద క్రియేటర్ అంటే ఆ విషయాల గురించి నేను మాట్లాడలేదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని గురించి మనం అర్థం చేసుకోవడం కానీ, మన ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాల్లో మనం ఆలోచించడం కానీ, ఈ విషయాలు మనకి డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్. వీ క్యాన్. మన ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం అనేది అసాధ్యమైన పని కాదు. హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగడం అనేది కూడా అసాధ్యం కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడు మన ఆలోచన విధానం సరైన విధానంలో ఉండాలి. వి షుడ్ థింక్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఇన్ ఏ రైట్ వే. అది వెరీ ఇంపార్టెంట్. ఈ సందర్భంలో నేను ఒక కాన్సెప్ట్ గురించి చెప్తున్నానండి. ఏంటంటే అది ద లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అని చెప్పేసి. ద లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ సోషియాలజీలో మనం ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం. లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అంటే ఏంటంటే మనం చేసే పనిని ఎదుటి వాళ్ళ దృష్టిలో నుంచి మనం ముందే చూసి మనం వి డిసైడ్ వెదర్ టు కంటిన్యూ ఇట్ ఆర్ నాట్, వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్ అనే విషయాలు మనం జనరల్గా అంటే కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయితే మనం జనరల్గా నేను ఎందుకు ఈ పేరు వచ్చిందనే దాని గురించి నేను చెప్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ. మనము జనరలీ వెన్ వి గో అవుట్, మనం ఏం చేస్తామంటే మనం అంతా రెడీ అయిపోయి అద్దంలో చూసుకుంటామండి. ఎందుకు అద్దంలో చూసుకుంటాము? మనకు తెలుసు కదా మనం ఎలా ఉన్నాము. ఎందుకు అద్దంలో చూసుకుంటామంటే మనం వేరే వాళ్ళకి ఎలా కనపడుతున్నాము అనేది తెలుసుకోవడానికి మనల్ని మనం అద్దంలో చూసుకుంటాం. మనం వేరే వాళ్ళకి ఎలా కనపడుతున్నామో చూసుకోవడానికి అద్దంలో చూసుకుంటాం. అలాగే
ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినప్పటికీ మనం చేసే ప్రతి పనిని గురించి కూడా మనం చెయ్యకముందే ఎదుటి వాళ్ళ దృష్టిలో నుంచి మనం ఆలోచిస్తాం. వీ హ్యావ్ బీన్ డూయింగ్ దట్. ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుంది నేను ఈ పని చేస్తే, వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయాలు మనం ఆలోచించి, ఒకవేళ మీరు ఓకే ఎస్ దే టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే, బాగా చేసింది అని అనుకుంటారనో, బాగా చేశాడు అని అనుకుంటారనో అనిపించినప్పుడు వీ విల్ ట్రై టు ప్రొసీడ్ ఫర్దర్. అలా కాకుండా ఏంటి ఇలాంటి ఈమె ఈ పని చేసింది ఏంటి, ఆయన ఆ పని చేశాడేంటి అని చెప్పేసి అనుకుంటారు అని మనం ముందే గనక అంచనా వేయగలిగితే వేయగలం, నో ప్రాబ్లం. ఎందుకు వేయలేము, ఎందుకు వేయగలము అని అంటే వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది ఎన్వైరన్మెంట్. మనం సమాజంలో ఉన్నాం, సమాజంలో పరిస్థితులు చూస్తూ ఉన్నాం, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చూస్తున్నాం, ఎటువంటి ఆలోచన విధానాల్లో కలిగి ఉంటే చూస్తూ ఉన్నాం, మనుషుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూస్తూ ఉన్నాం, ఎవరిని ఏ విధంగా బ్లేమ్ చేస్తారో చూస్తూ ఉన్నాం. వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ద సొసైటీ. కాబట్టి అది ఇంపాసిబుల్ థింగ్ అయితే కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు నన్ను పాజిటివ్గా అర్థం చేసుకుంటున్నారు, పాజిటివ్ అనుకుంటారు ఈ పని నేను చేస్తే అనుకున్నప్పుడు విల్ ప్రొసీడ్ ఫర్దర్ టు డూ దట్ పర్టికులర్ యాక్టివిటీ. ఒకవేళ ఈ పని చేస్తే ఎదుటి వాళ్ళు నన్ను బ్యాడ్ అనుకుంటారు, దే మే అండర్ ఎస్టిమేట్ మై సెల్ఫ్ అని అనుకున్నప్పుడు ఏం చేస్తాము, వి స్టాప్ డూయింగ్ దట్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్. మన సెల్ఫ్ని మనం చూసుకోవడం, ఎదుటి వాళ్ళ దృష్టిలో నుంచి మనల్ని మనం చూసుకోవడం అనేది. ఇలా చేయడం వల్లనే సమాజంలో చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మన మనసుని మనం ఆధీనంలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఒక మనసు ఒకటి చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు, సమాజానికి ఒక వ్యతిరేకమైనటువంటి పని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్ చేయమని కూడా మన మనసు చెప్పొచ్చు అందరికీ. ఇట్స్ నాట్ ఫర్ 1 person or 2 persons, ఇట్ ఈస్ వెరీ కామన్. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయండి, ఉండవని చెప్పడానికి. అదే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఇడ్ ఉంటుంది, ఈగో ఉంటుంది, సూపర్ ఈగో, 3 ఉంటాయి. కాకపోతే మనం ఎవరి మాట వింటున్నాము, ఏది మనల్ని డామినేట్ చేస్తుంది అనే దానికి మన ఆలోచన విధానం అనేది, మన సమాజాన్ని పరిశీలించడం, మనం అర్థం చేసుకోవడం అనేది చాలా దోహదపడుతుంది. కాబట్టి మన మనసుని మనం ఆధీనంలో పెట్టుకోవాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ an organized way of thinking. If I do this, how it is going to be? Consequences. We have to estimate the consequences, what is going to happen in future, what are the repercussions. అవి ముందే ఆలోచించగలగడం అనేది చాలా అవసరం. ఇదే మా సైకాలజీలో మేము చదువుతూ ఉంటాము, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అంటే మనం చేసుకోగలం. ద నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ దే కెన్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. కాకపోతే కొన్నిసార్లు సివియర్గా ఎమోషనల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు వీ మే నాట్ థింక్ ఇన్ ఎ ప్రాపర్ వే. అటువంటప్పుడు వీ డెఫినెట్లీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ సైకాలజిస్ట్. So because they are already trained in cognitive behavior therapy, definitely they will try to change your way of thinking from negative to positive, and they can help you to take the right decisions. Okay, so this is the way what we have to follow, and we should try always our level best to think in a positive way, and also in a proper way. So with this I am going to conclude this video. In the next videos I am going to definitely touch some very important areas of behavior andi. ఎందుకంటే సైకాలజీ is very interesting subject. Why it is very interesting subject అంటే we are talking about ourselves, we are talking about our own behavior. Okay, that's why this subject is very, very important. Please continue to watch my videos, and also share and subscribe my videos. Thank you so much for watching my videos.